సార్వత్రిక ఎన్నికలు బ్యాలెట్ ద్వారా నిర్వహించాలని నవరం కాంగ్రెస్ పార్టీ జాతీయ వ్యవస్థాపక అధ్యక్షులు షేక్ జలీల్ డిమాండ్ చేశారు. రానున్న ఎన్నికల్లో బీజేపీకి 400 సీట్లు వస్తాయని మోదీ చెప్పడంలో ఆంతర్యం, ఈవీఎంలను ట్యాంపరింగ్ చేసి గెలవాలనే ఉద్దేశంతో కేంద్రంలోని మోదీ ప్రభుత్వం ఉన్నట్లుగా తెలిపారు. మంగళగిరిలో నవరం కాంగ్రెస్ పార్టీ నుండి ఎమ్మెల్యే అభ్యర్థిగా తాను పోటీ చేస్తున్నానని చెప్పారు. వైసీపీ అభ్యర్థి మురుగుడు లావణ్యకు, టీడీపీ అభ్యర్థి నారా లోకేష్ కు ఓటు వేసినా ఉపయోగం ఉండదని ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీకే ప్రతిపక్ష పార్టీకి మీరు ఓటు వేసినా నవరం కాంగ్రెస్ పార్టీకి ఈ దేశం అట్లా తయారైంది. మేము కూడా ఏం చేస్తాం, భాగస్వామ్యంలో అవటం తప్పటం లేదు. పరిస్థితులు బట్టి, ప్రజల్ని బట్టి నడవాల్సిన అవసరం ఉన్నది. ఎందుకంటే ఈ సమాజంలో అభివృద్ధి అనేది పెద్ద అటకంగా మారింది. స్వాతంత్రం ఎవరికి వచ్చిందయ్యా అంటే కేవలం ధనవంతులకే వచ్చింది. సామాన్య మానవుడికి స్వాతంత్రం రాలా. ఎందుకు రాలేదు? పేదవాడు పేదవాడుగానే ఉంటున్నాడు, ధనికుడు ధనికుడుగా అవుతున్నాడు. ఖచ్చితంగా మంగళగిరి నియోజకవర్గంలో ఉన్న ప్రజలు నవరం కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయబోతా ఉన్నారు.